ఉజ్వాని మాంకాళి బోనాలు రంగరంగంగా వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చే పబ్లిక్ మాత్రం ఏర్పాట్లు అంతంత మాత్రమే చేసింది సర్కార్ అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న మాటలు. అంటే బోనం ఎత్తుకున్న తల్లులకు మాత్రము లైన్ ఇవ్వకుండా ఇతర అంటే కామన్ లైన్లో మాత్రమే పంపిస్తున్నారు. గతంలో అట్లా ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ భక్తులు మాత్రం ఈ పొద్దు సికింద్రాబాద్లో బోనాలు అంటేనే వాళ్ళ బంధువులను బలగాన్ని అందరినీ కూడా ఇట్లా పిలుచుకొని ఈ స్థాయిలో ఉండే ఈ పండగ హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఎవరైతే దోస్తులు కావచ్చు, లేకుంటే బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళని కావచ్చు, అందరినీ కూడా పిలుచుకునే పండుగ ఇక్కడ సికింద్రాబాద్లో భారీ ఎత్తున బోనాల ఫెస్టివల్ చేయడం అనేది అయితే జరుగుతుంది కూడా. అంటే ఇక్కడ మాత్రం ఏర్పాట్లు పోలీసులే కావచ్చు, భద్రత సిబ్బంది కావచ్చు కొంచెం లోపించింది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ పోయిన వాళ్ళకు భక్తులు ఏదైతే పోతుంటే గతంలో మనం చూసినామో గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. గంట సేపట్ల దర్శనం అయ్యేది బోనం ఎత్తుకొని పోతే. కానీ ఇక్కడ బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళకి కూడా లైన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడ సర్కార్ ఇక్కడ కామన్ మ్యాన్లకు కామన్ పబ్లిక్కు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న మాటలు. అంటే ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తున్నది కానీ సోపేసాపే ఉన్నదని సోపేసాపే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న మాటలు. అంటే ఏదైతే మేము మార్నింగ్ వస్తే దాదాపుగా 3-4 గంటల సేపు లైన్లో నిలబడవలసి వస్తున్నది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఆరోగ్యాల పరిస్థితి కూడా బాగులేకున్న వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి సంవత్సరంకి ఒకసారి రావాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకు ఇప్పుడు మనం చూసిన వీల్ చైర్లకు చాలామంది కూడా హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళు మనకు కనిపించడం అనేది అయితే జరిగింది. వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళ ఏర్పాట్ల విషయంలో కావచ్చు వాళ్ళని కావచ్చు మనం చూసినట్లయితే కొంచెం లోపించిందని చెప్తున్నారు. ఇప్పుడు మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎట్లా ఉంది లోపల ఫుల్ క్రౌడ్ గా ఉంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ జనాలతోటి పోలీసులు కూడా ఎంతవరకు సంలాయిస్తారు. వాళ్ళు కూడా తట్టుకోలే. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి కానీ జనాల వల్లనే ఇబ్బందులు కొంచెం. లోపల బోనానికి లైన్ సపరేట్ అన్నారు కానీ మీటింగ్లు పెడతారు. మమ్మల్ని పిలిచి శివశక్తులను పిలిచి మీటింగ్లు అంటారు కానీ ఏ మీటింగ్ చేసినా కానీ అక్కడ ఏర్పాట్లు ఏం బాగాలేవు. లోపలికి బోనంకి సపరేట్ లైన్ అన్నారు. బోనం వెంబడి పొగ్గు డోర్లతో పంపిస్తా అని చెప్పారు. అట్లా లేదు ఎట్లా లేదు ఏమి లేదు. ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు బాగానే ఉంది. కొన్ని ఏర్పాట్లు బాగానే కొన్ని బాగాలేవు. అది కూడా కొంచెం క్యూర్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు శివశక్తులకు ప్రత్యేక లైన్ ఉంటుంది, బోనాలకు ప్రత్యేక లైన్ ఉంటుంది. గతంలో చూసారు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే చేశారు కానీ ఇతను వచ్చాడు కానీ ఏర్పాట్లు మంచిగా చేశారు కానీ ఈ వీఐపీస్కి ఎక్కువ ఇంపార్టెంట్. మాతోటి గుళ్ళు గోపురాలు వీఐపీలు ఎక్కువనే వస్తుంది. వాళ్ళతోటే ఉంది మొత్తం. మాతోటి మా తర్వాతనే ఎవరైనా అట్లా ఉంది. చాలా కొంచెం అయితే బోనానికి అయితే ఇబ్బంది అయింది. మాకైతే అంత సంతోషమే కానీ ఈ జనాలతోటి కొంచెం ఇబ్బంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని గంటల టైం పట్టింది మీకు? హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం అయితే. హాఫ్ అన్ అవర్లో అయింది. గతంలో అయితే 10-15 నిమిషాలలో 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది కానీ ఈసారి కొంచెం లేట్ అయ్యింది. అంత బాగానే ఉంది. గుడి వరకు మంచిగా వచ్చినాం కానీ కొంచెం దొబ్బలాటలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఎట్లున్నది వర్షాకాలం ఏ విధంగా ఉన్నది? మొక్కుకున్న కోరన్ని వర్షాలు కురిస్తే కొంగు బంగారం ఇస్తే అనుకున్న పనులు కూడా నెరవేరుస్తాం. వారు దానికి ఏం లోటు లేదు, ఏం భయపడేది లేదు. అంతా అమ్మ చూసుకుంటుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉందేమో కానీ వాళ్ళ వచ్చిండా సంతోషమే కదా వచ్చిందంటే. మరి ఎట్లా అంత సంతోషమే. మరి ఎట్లా ఉన్నది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా అంచెలంచెలు ఇంకా ఇట్లానే రాష్ట్రం ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఏర్పాట్లు ఎట్లున్నాయి బయట ఉండే వాళ్ళకి కానీ వాటర్ కానీ లేడీస్ కొంచెం స్పెషల్ గా ఏదైనా దర్శనం పెట్టి ఉంటే బాగుండేది అనుకుంటున్నా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. దట్టు ఈ రోజే క్లైమేట్ కొంచెం కరెక్ట్. ఈ రోజే కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది. కొంచెం లేడీస్ కి స్పెషల్ గా అంటే కొంచెం మంది బోనాలు కూడా తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు లేడీస్ ని పిల్లల్ని ఇట్లా కొంచెం హ్యాండిక్యాప్స్ వాళ్ళు పంపిస్తే బాగుండేదేమో అని. మరి పోలీసు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసినామని గవర్నమెంట్ కూడా చెప్తున్నారు కానీ చూస్తే అట్లా ఏం లేదు. ఉన్నాను అంటే పాపం వాళ్ళు కూడా ఏం అనేలాగా లేదు. ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ కొంచెం టఫ్ గానే ఉంది. అంటే మేబీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock అలా వచ్చిండే దర్శనం అయ్యేదేమో. ఈ టైం కొంచెం టఫ్ టైం కదా, అందరు ఒకేసారి వచ్చేసరికి చాలా పబ్లిక్ ఉంది. అంటే ఇది మొదటిసారా లేకుంటే ఎప్పుడన్నా వచ్చారా? నేను బాన్ అండ్ బాటమ్ ఇక్కడే సికింద్రాబాద్ కానీ ఫస్ట్ టైం వచ్చాను టెంపుల్ కి. ఈ రాష్ట్రం ఎప్పుడు రాలేదు. అట్లీస్ట్ ఈసారి ట్రై చేద్దామని వచ్చాను. బట్ ఏమో దర్శనం అయ్యాక వెళ్దాం అనుకుంటారా, చూద్దాం. దర్శనం లేట్ అవుతుంది. 2 years నుంచి కొద్దిగా లేట్ అవుతుంది. క్రౌడ్
అంటే బోనాలది సరిగా పంపించకుండా వేరే లైన్ లో పంపిస్తున్నారు, అందరు మిక్సింగ్ పంపిస్తున్నారు కాబట్టి అలా క్రౌడ్ ఎక్కువయ్యి ప్రాబ్లం అవుతుంది అందరికి. మహిళలే ఉండాలి కదా, మిక్సింగ్ లైన్ ఏంటి మళ్ళా? మిక్సింగ్ అంటే పంపిస్తున్నారు అలా అట్లా అని, ఇక మరి బోనాల కంటే సపరేట్ ఫ్రంట్ నుంచి పంపించేయాలి. బోనాలు ఉన్న వాళ్ళు లేడీస్ ని అందరినీ ఫ్రంట్ నుంచి పంపించాలి. చాలా రష్ ఉంది, చాలా లేట్ అయింది ఈరోజు దర్శనం. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నారు? 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 35. 35 మా అమ్మ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మరి ఎట్లా అనిపిస్తుంది లోపల? మంచిగా ఉంది. ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉంది, మంచిగా ఉన్నాయా? మంచిగా ఇంకా జనాలు ఎట్లున్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు.